హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం నవంబర్ 4న జియో హాట్స్టార్లో రిలీజ్ అయిన బోల్డ్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ బ్యాడ్ గర్ల్ మూవీ రివ్యూ చెప్పుకుందాం. ఈ మూవీ తమిళ్తో పాటు తెలుగు వర్షన్ కూడా అవైలబుల్గా ఉంది. వెట్రిమరన్ అండ్ అనురాగ్ కశ్యప్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ఆల్రెడీ ఫిలిం ఫెస్టివల్స్లో గుడ్ అప్రిఫియేషన్ తెచ్చుకుంది. బట్ కాంట్రవర్సీ కూడా వచ్చింది. సో ఆఫ్టర్ వాచింగ్ ఇట్ ఆనెస్ట్లీ ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ మూవీ. ఇట్స్ అ వెరీ రా అండ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే అంజలి శివరామన్ యాజ్ రమ్య అనే అమ్మాయి స్టోరీ ఇది. షీ గ్రోస్ అప్ ఇన్ అ వెరీ స్ట్రిక్ట్ అండ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. హర్ ఎవ్రీ మూవ్, ఎవ్రీ డెసిషన్, ఈవెన్ హర్ థాట్స్ కూడా కంట్రోల్ చేయాలనుకునే పేరెంట్సే. క్లాస్ 10th ఫస్ట్ టైం లవ్ అంటే ఏంటో ఫీల్ అవుతుంది. హర్ క్లాస్మేట్ నలన్తో స్మాల్ టీనేజ్ లవ్ స్టోరీ మొదలవుతుంది. బట్ అది ఎక్కువ కాలం ఉండదు. ఆ తర్వాత తన కాలేజ్ లైఫ్లో అర్జున్ అండ్ ఇర్ఫాన్ అనే 2 రిలేషన్షిప్స్లో డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఒక్కో రిలేషన్షిప్లో ఆమెకు అఫెక్షన్, అట్రాక్షన్, లోన్లీనెస్ అండ్ కన్ఫ్యూజన్ అన్నీ ఎక్స్పీరియన్స్ అవుతాయి. చివరికి ఆమెకు కావాల్సింది ఏమిటో, ఫ్రీడమ్నా, లవ్వా, ఐడెంటిటీయా, ఆమెకే తెలియనట్టుగా మారుతుంది. మూవీ మెయిన్ స్ట్రెంగ్త్ డెఫినెట్గా అంజలి శివరామన్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. సీరియస్గా వాట్ అ బ్రేవ్ అండ్ ఆనెస్ట్ పోర్ట్రయల్. ప్రతి సీన్లో రమ్య క్యారెక్టర్లోని కన్ఫ్యూజన్, గిల్ట్, డిజైర్ అండ్ పెయిన్ అన్నీ పర్ఫెక్ట్గా కన్వే చేసింది. ఒక సటల్ బట్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్. మనకి ఆమె ఎమోషనల్ జర్నీ మీద రియల్ సింపతి జనరేట్ అవుతుంది. డైరెక్టర్ వర్షా భరత్ కూడా చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేశారు అనే చెప్పాలి ఈ స్టోరీని. క్యాట్, మిర్రర్స్, డ్రీమ్స్ లాంటి స్మాల్ విజువల్ సింబల్స్ ద్వారా రమ్య మైండ్ సెట్ని రిఫ్లెక్ట్ చేసిన విధానం రియలీ ఇంప్రెసివ్ అనిపించాయి. సపోర్టింగ్ యాక్టర్స్ శాంటిప్రియా యాజ్ మదర్ అండ్ శరణ్య రవిచంద్రన్ యాజ్ మేడ్, సెల్వి కూడా డీసెంట్గా చేశారు. బట్ ఆనెస్ట్గా చెప్పాలంటే మూవీ అందరి ఆడియన్స్కి కాదు. స్లో పేసింగ్ అండ్ అన్కన్వెన్షనల్ నరేషన్ వల్ల నార్మల్ ఆడియన్స్కి కాస్త బోరింగ్గా అనిపించొచ్చు. స్టోరీలో ట్విస్ట్ లేదా బిగ్ డ్రామా ఏం ఉండదు. ప్యూర్ ఎమోషన్స్ అండ్ కన్ఫ్యూజన్ జర్నీ మాత్రమే. క్లైమాక్స్కొచ్చేసరికి మూవీ కంప్లీట్ ఎమోషనల్ క్లోజర్ ఇవ్వలేదు. రమ్య చివరికి ఏమి రియలైజ్ అయిందో, ఏమి కోరుకుంటోందో క్లియర్ ఎండింగ్ లేదు. అది రియల్ లైఫ్ లైక్ ఎండింగ్గా అనిపిస్తుంది. బట్ సినిమాటిక్ సాటిస్ఫాక్షన్ మాత్రం మిస్ అవుతుంది. టెక్నికల్ సైడ్లో చూస్తే సినిమాటోగ్రఫీ బై ప్రీత జయలమన్ సూపర్బ్గా ఉంది. న్యాచురల్ లైటింగ్తో ఇంటిమేట్ టోన్ పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేసింది. అమిత్ త్రివేది మ్యూజిక్ డీసెంట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్కి సపోర్ట్ అయింది. ఎడిటింగ్ బై రాధా శ్రీధర్ ఫైన్, బట్ కొన్ని సీన్స్ స్లైట్లీ లెంగ్దీగా ఫీల్ అవుతాయి. తెలుగు డబ్బింగ్ సర్ప్రైజింగ్గా స్మూత్గా ఉంది. డైలాగ్ డెలివరీ ఎమోషన్ లూజ్ కాకుండా సింక్ అయింది. మొత్తం మీద బ్యాడ్ గర్ల్ బోల్డ్, ఎమోషనల్ అండ్ థాట్ ప్రొవోకింగ్ ఫిలిం. కానీ ఇది ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ కాదు. మెచ్యూర్ కంటెంట్, ఇంటిమెసీ అండ్ స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉన్నాయి. సో ఓపెన్ మైండెడ్ వ్యూయర్స్కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. రెగ్యులర్ మాస్ ఆడియన్స్కి స్లో, కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే ఇది బ్యాడ్ ఫిలిం కాదు, కానీ టఫ్ ఫిలిం ఫర్ జనరల్ ఆడియన్స్. అంజలి శివరామన్ పర్ఫార్మెన్సే మూవీ సోల్. మీరు ఇంట్రోస్పెక్టివ్, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ లవ్ చేస్తే డెఫినెట్గా ట్రై చేయొచ్చు వన్స్ ఆన్ హాట్స్టార్. కానీ ఎక్స్పెక్టేషన్స్ నార్మల్గా పెట్టుకోండి. ఇలా ఫాస్ట్ అప్డేట్స్ కావాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకొస్తాం. అంటిల్ దెన్ బై.